ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కరుణార్ధ హృదయ అప్సరస కాంచనమాలిని ప్రథమ భాగము. అనగా అనగా ఒక అప్సరస, అత్యద్భుత రూప సంపన్న, పేరు కాంచనమాలిని, ప్రయాగలో మాఘస్నానం చేసి కైలాసానికి వెళ్తోంది. ఆకాశ మార్గాన వెళ్తున్న కాంచనమాలిని ఒక పర్వత నికుంజం నుంచి ఒకానొక వృద్ధరాక్షసుడు చూశాడు. అపూర్వ తేజస్సుతో దగదగలాడుతోంది. పేరుకు తగ్గట్లే మేలిమి బంగారు కాంతులు విరజమ్ముతోంది. సుదీర్ఘలోచన, చంద్రానన, సుకేసి, పీనోన్నత పయోధర, తనుమధ్య, నతానాభి, సుశ్రేణి అందాల రాశిని చూచి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనాభావంతో మృదువుగా పలకరించాడు. యవ్వతవే నీవు, భీతహరిణేక్షణ, ఎక్కడ నుండి నీ రాక? తడిసిన నీ చీర నీళ్ళోడుతున్న జుట్టుతో ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడకు వెడుతున్నావు? కమలాక్షి, నీకు ఈ ఆకాశగమనం ఎలా వచ్చింది? నీ దేహము, నీ రూపము అపూర్వమైన తేజస్సుతో, సౌందర్యంతో దగదగలాడుతున్నాయి, మనోహరంగా ఉన్నాయి. ఏం పుణ్యం చేసుకున్నావు? నీ కొసకొంగు నుండి జారిపడిన నీటి బొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది. ఆ క్షణం నుండి నా క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది. విశాలాక్షి, ఇది నీ చీరమహిమ లేదా నీరమహిమ? దయచేసి వివరించు. ఇంతటి సౌందర్యం ఉన్నదంటే సౌశల్యము ఉండే ఉంటుంది నీకు. ఓ ఈ రాక్షస, నేనొక అప్సరసను, కామరూపిణిని. నన్ను కాంచనమాలిని అంటారు. ప్రయాగ నుండి వస్తున్నాను, అందుకే నా దుస్తులు నీళ్ళోడుతున్నాయి. సితాసిత జల సంగమంలో స్నానం చేశాను. ఎక్కడికి వెడుతున్నానో చెప్పలేదు కదూ. కైలాస పర్వత శిఖరానికి వెడుతున్నాను. అక్కడ దేవదానవ పూజితుడైన గౌరీపతి కొలువు తీరి ఉంటాడు కదా. పార్వతీదేవిని సేవించుకోవటానికి నేను అక్కడికి వెడుతున్నాను. నీ క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది అన్నావు కదా. అది నా చీరమహిమ కాదు, ముమ్మాటికి నీరమహిమే. త్రివేణి సంగమంలోని నీటి బిందువు అది. దానికి అటువంటి మహిమ ఉంటుంది సహజం. నా కథ అంతా వింటే నీకే అవగతమవుతుంది. యవ్వతివే నీవు అన్నావు కనుక ఈ తేజస్సు ఏమిటి అన్నావు కనుక అంతా చెప్పాలి. వింటావా మరి? వృద్ధరాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగిచ్చి చూస్తూ మౌనంగా తల ఊపాడు. కాంచనమాలిని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతిబండల మీద కూర్చున్నారు. ఆ కథనం ఇలా కొనసాగింది. మా తండ్రి పేరు సుమేధుడు, గంధర్వనాయకుడు. నేను వారి పుత్రికను, కన్యకను. ఇంత తేజస్వంతమైన దివ్యరూపంతో ఎలా జన్మించానో అది చెబుతాను, ఆలకించు. పూర్వజన్మలో నేనొక వేశ్యను, కళింగరాజు చేరికలో ఉండేదాన్ని. నా రూపం, లావణ్యం కళింగరాయుధంలో ఒక విధంగా మగవారికి, మరొక విధంగా ఇల్లాండ్రకు నిద్ర లేకుండా చేసింది. సర్వయువతీ శిరోమణిగా సౌందర్య మదగర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలు అనుభవించాను. రాజధాని మాత్రమే కాదు, మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా యవ్వన రూపసంపదకు సమ్మోహితమైంది. అంటే అతిశయోక్తి కాదు. కాంచన రత్నాభరణాలు, మనోహర వస్త్రాలు, అనూహ్యమైన పరిమళ ద్రవ్యాలు, ఏదో ఒకటి కళింగాధిపతి రోజూ నాకు కానుకలు పెట్టేవాడు. ఇవేమేమిటి? అతడి అధికారం, అతడి కోశాగారం అన్నీ నా అధీనంలో ఉండేవి. అందరూ కామమోహితులై నాకు సేవలు చేసేవారు, కాళ్ళు పట్టేవారు.
కానీ నేను మాత్రం అందరినీ వంచాను. మాయ చేసి అందరి ధనము లాగేశాను. వాళ్లలో కొందరు పరస్పరం అసూయలతో హత్యలు చేసుకున్నారు, నిర్ధనులైనారు కొందరు. వింటున్నావు కదా? రాజుగారి కన్నుగప్పి నా నివాస మందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవారు. కళింగ నగరంలో నా జీవితం ఇలా సాగింది. ఆడింది ఆటగా, పాడింది పాటగా. శ్రోత, ఎందుకో గాని యవ్వనం ఎప్పుడూ వేగంగా పయనిస్తుంది. వార్ధక్య లక్షణాలు నన్ను దురాక్రమణ చేశాయి. నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది. ఏమి లాభం? కాలానికి కళ్ళెం వేయగలనా? పోయిన వయస్సును తీసుకురాగలనా? ఎంత సంపద ఉండి ఏం ప్రయోజనం? ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం? నాలో ఒక ఆవేదన బయలుదేరింది. ఎండమావుల వెంట పరుగులు తీశాను. అదే ఎరుక కలిగింది. శాశ్వతానందం కోసం ఇకనైనా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా ఏర్పడింది. ఒక దానమా, ఒక ధర్మమా, జపమా, తపమా? ఏమి చేశాను ఇంతకాలము? ఒక గుడికి పోలేదు, ఒక గోపురానికి పోలేదు, పుణ్యదినం లేదు, పర్వదినం లేదు. అంతా నాటకం. ధనార్జన, ధనార్జన. శివుడు ఎత్తిన ఒక చెంబెడు నీరు కుమ్మరించిన పాపాన పోలేదు. శ్రీరంగేశ్వరుడి ముంగిట ముగ్గుకర్ర తీర్చిన పాపాన పోలేదు. దేవీ నవరాత్రులలో రోజుకొక అలంకారంతో కనువిందు చేస్తుంది జగన్మాత. చెలికత్తెలు చెబుతూ ఉన్నా వినిపించుకోలేదు. వీళ్ల పిచ్చిగానే నన్ను మించిన సౌందర్యమా అని భీష్మించాను. ఎంత పిచ్చిదానిని, ఎంత దురహంకారిని! ఏనాడు ఇప్పుడులకు విద్వాంసులకు చెయ్యి విదిలించింది లేదు. ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారం అంటూ లేదు. ఎందుకొచ్చిన బతుకిది? నాకన్నా చెట్టు పుట్ట నయం, నోరు లేని జీవాలు నయం. పొరపాటునైనా పిసరంత పుణ్యకార్యం చేసి ఎరుగను. మహాపాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేశాను. ఈ బాధతో, ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేస్తోంది. ఎన్నో రోజులు పగలు రేయి ఏకాంతంగా విలపించాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమయ్యాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కూడా తీసుకొని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. కాళ్ల మీద పడి వలవలా విలపించాను. శీలసంపన్నుడైన వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించాడు. చాలాసేపటికి నేను తేరుకున్నాను. బ్రహ్మన్, నా పాపాలకు నిష్కృతి లేదు. చెప్పండి, నేను సద్గతులు పొందే మార్గం ఉపదేశించండి. స్వయంకృతాపరాధంతో నేను దహించుకపోతున్నాను. ఏకాకినై విలపిస్తున్నాను. పాప పంకిలంలో మెడలోతు దిగబడిన నన్ను దయచేసి జుట్టు పట్టుకొని పైకి లాగండి. కారుణ్య వర్షం కురిపించండి. ఈ పాప పంకిలం వదిలించండి. అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు. నా బోటి ఉపన్నులకు సహాయం చేసిన వారే నిజమైన సాధు సజ్జనుడు. క్షీరసముద్రం హంసలకైనా కొంగలకు ఉపకరించదా? ఇదేమి అన్యాయం? స్వామి, నాకు దారి చూపండి. అంత ఆ విద్వాంసుడు, కాంచనమాలిని, నీ జీవితమంతా నేను ఎరుగుదును. నీ నిషిద్ధాచరణలు నేను ఎరుగుదును. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది. సంతోషం. నువ్వు వెంటనే బయలుదేరు. ప్రజాపతి క్షేత్రమైన ప్రయాగ చేరుకో. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి. అది ఒక్కటే సమస్త పాపాలను ప్రక్షాళన చేయగలిగిన తీర్థం. ఇంతకన్నా మరో దారి కనిపించడం లేదు. సకల పాపాలకు తీర్థస్థానమే ప్రాయశ్చిత్తంగా మునులు చెప్పారు. కానీ ఆ తీర్థంలో ఉండి అమంగళాలను, అశుభవాంఛలను మనస్సులోకి ఏమాత్రం రానివ్వకూడదు. ఇది గుర్తుంచుకో. వెళ్ళిరా. ప్రయాగస్థానంతో పాపశుద్ధి పొంది నీవు స్వర్గానికి వెడతావని నాకు అనిపిస్తోంది. దాని శక్తి అటువంటిది. ఆ తీర్థంలో తప్ప ఇతర ప్రాంతాలలో చేసిన ఎంతటి మహాపాతకమైన మునిగిన తక్షణమే వదిలిపోతుంది. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాతను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన.
మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.